ఈరోజు ప్రపంచమంతా నిన్ను ఎలా ప్రేమిస్తుందో తెలుసా? పైన కనిపించే రూపాన్ని బట్టి. అభినయ్ దర్శన్ సూట్ వేసుకుంటే, కోట్ వేసుకుంటే సెల్ఫీ దిగుతారు వచ్చి. ఎందుకు? వీడి కోట్ బాగుంది, వీడి హెయిర్ స్టైల్ బాగుంది, స్మార్ట్గా ఉన్నాడురా అని. ఇదే అభినయ్ దర్శన్ రేపటి రోజున సిరిగిపోయిన చక్కా వేసుకొని, గడ్డం పెంచేసుకొని, మాసిపోయిన జుట్టు పెట్టుకుని ఇదే రోడ్డు మీద వెళ్తే కుక్క కూడా నన్ను పట్టించుకోదు. ఎందుకు తెలుసా? వీడి జీవితం అయిపోయిందిరా, పత్రం అయిపోయాడు, అయిపోయింది కథ అనుకొని నా దగ్గర షేక్ అండ్ ఇవ్వటానికి కూడా ఎవడు రాడు. కానీ నా దేవుడు ఏంటో తెలుసా? వస్త్రాన్ని చూడటం, సౌందర్యాన్ని చూడటం, స్థాయిని, హోదాని, అర్హతని చూడటం. మనుషులకు అవి కావాలి, నా దేవుడికి మనసు కావాలి. దేవుడు చూసే ఒకే ఒక అర్హత అంతరంగం. గాడ్ వాంట్స్ యువర్ హార్ట్. లోకం నిన్ను తృణీకరిస్తేమో, ఇఫ్ ద వరల్డ్ రిజెక్ట్స్ యూ, మై లార్డ్ విల్ చూస్ యూ. లోకం నిన్ను తృణీకరిస్తే దేవుడు నిన్ను ఎన్నుకొని నిలబెడతాడు. తృణీకరించిన వారి ఎదుటే నిన్ను తలగా నిలబెడతాడు ఆయన. నెట్టివేయబడిన వారి ముందే నిన్ను ఘనమైన స్థానంలో కూర్చుండబెట్టగలిగిన సమర్థుడు నా దేవుడు. గిద్యోను పిరికితనములో, ఓటమిలో దాక్కుండిపోతే పరాక్రమము గల బలాఢ్యుడా అని పేరు పెట్టి భవిష్యత్తును చూసి నిలబెట్టిన వాడు 300 మంది సైన్యాన్నిచ్చి లక్షలాది మంది శత్రువులని, మిథ్యానీయులని ఈ గిద్యోను చేతికి అప్పచెప్పి ఇజ్రాయేలీయులందరి, నేను బతికితే చాలనుకున్న వాడి చేత లక్షలాది మంది ఇజ్రాయేలీయులని రక్షించేలాగా దేవుడు చేసి ఘన విజయాన్ని ఇచ్చాడు. ఒంటరి వాణ్ణి. He was alone when he was scared and hiding himself. అతను దాక్కుండిపోయినప్పుడు, పారిపోయినప్పుడు, పిరికివాడిగా ఉన్నప్పుడు ఒక్కడే, ఆ ఒక్కడితో దేవుడు ఆ ఒక్కడిని సైన్యముగా మార్చి, ఆ ఒంటరి వాణ్ణి వ్యవస్థగా మార్చి, వృద్ధి చేసి, మిథ్యానీయుల మీద ఘన విజయమునిచ్చి తలెట్టి నిలబెట్టాడు దేవుడు. ఒంటరి వాణ్ణి వ్యవస్థగా మార్చి, వృద్ధి చేసి, గెలుపునిచ్చి, మిథ్యానీయులని తరమగొట్టిన నా దేవుడు ఈరోజు ఒంటరి వారిగా కృంగిపోతున్నా. అందరూ ఉన్న ఒంటరి వాణ్ణి ప్రభువా నేను. No one is there for me to stand for me. నా తరపున, నా పక్షమున నిలబడటానికి ఎవ్వరూ లేని ఒంటరి వాణ్ణి. దీని అర్థం తెలుసా మీకు? అందరూ ఉన్న ఒంటరి వాణ్ణి అని రాసుకుని పాడతారు కదా. డు నో ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్. అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, చెల్లి ఉంటుంది, తమ్ముడు ఉంటాడు, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, అందరూ ఉంటారు. ఇంట్లో అందరూ ఉంటారు. కానీ నీ కన్నీటి విలువ ఎవ్వరికి అర్థం కాదు. నువ్వు కార్చే కన్నీటి విలువ ఎవ్వరికి అర్థం కాదు. నో వన్ నోస్ ద వాల్యూ ఆఫ్ యువర్ టీయర్స్. నువ్వు అనుకుంటావు, ఈ కన్నీరు కార్చి 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 ఇక నాకు కన్నీళ్ళు కార్చడానికి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి, ఇక నా జీవితం ఇంతే, అందరూ ఉన్న ఒంటరి వాణ్ణి నేను, అందరూ ఉన్న ఒంటరి దాన్ని నేను, ఇక నా బ్రతుకు అయిపోయింది అన్న స్థితిలోకి దిగజారిపోయి, ఇక నాకెవ్వరూ లేరు, కనుచూపు వరకే అందరు ఉన్నారు, కానీ నా మనసులో ఉన్న వేదనను అర్థం చేసుకునే మనుషుడు ఎవ్వడూ లేడు అని నీలో నువ్వు కృంగిపోయి 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 కృంగిపోయినావేమో. ఒక విషయం తెలుసా? నీ కన్నీటి విలువ నీ బంధువులకు అర్థం కావచ్చు, నువ్వు కట్టుకున్న భర్తకు అర్థం కావచ్చు, నువ్వు కన్నబిడ్డలకు అర్థం కావచ్చు, నీ స్నేహితులకు అర్థం కావచ్చు, నీ అమ్మ నాన్నకు, నీ అత్తమావులకు అర్థం కావచ్చు. కానీ నిన్ను ప్రేమించి కొత్త సంవత్సరంలో నిన్ను అడుగు పెట్టించిన నీ దేవునికి ఖచ్చితంగా నీ కన్నీటి విలువ తెలుసు. అందుకే ఆయన అంటాడు, నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టు నా జీవ కవలలో భద్రపరిచాను. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ టియర్, నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు నా దగ్గర పదిలముగా భద్రపరిచాను. నీ కన్నీటి ఎందుకో తెలుసా? పాత సంవత్సరంలో 2024లో ఎవరెవరైతే నీ కన్నీటికి కారకులయ్యారో, ఎవరి ద్వారా నువ్వు కన్నీరు కార్చవో, ఆ కన్నీరు నా దగ్గర పదిలంగా భద్రంగా ఉంది. ఈ కొత్త సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరిని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చి పడవేసే రోజుల దగ్గరికి వచ్చాను. నువ్వు కార్చిన కన్నీళ్ళు నా దగ్గర జాగ్రత్తగా ఎందుకునే తెలుసా? ప్రతి కన్నీటి బొట్టుకు నీకు విలువని చెప్పడానికే.
ఆ కన్నిటికి కారణమైన ప్రతి ఒక్కరూ నీ దగ్గరకు వచ్చి నిన్ను క్షమాపణ అడిగి రోజులు తీసుకురావటానికే.